నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు తల విలువ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకనాడు అశోక చక్రవర్తి తన మంత్రి మొదలైన వారితో వెళ్తూ ఉండగా దారిలో ఒక బౌద్ధ భిక్షువు కనిపించాడు. అశోకుడు ఆ బౌద్ధ భిక్షువు పాదాలకు తల వంచి నమస్కరించాడు. అనంతరం మంత్రి అశోకుడితో, మహారాజా, మీరు దారిలో కనపడే ప్రతి సన్యాసి పాదాలకు తలవాల్చి నమస్కరించటం మర్యాదగా ఉండదు. ఇక ఎన్నడూ ఆ పని చేయొద్దని ప్రార్థిస్తున్నా అన్నాడు. మరునాడు అశోకుడు తన మంత్రికి ఒక మేకతల, పులితల, చచ్చిపోయిన మనిషి తల ఇచ్చి వాటిని అమ్ముకురమ్మన్నాడు. మంత్రి ఆ తలలను ఒక సేవకుడి చేత మోయించుకుని అమ్మటానికి బయలుదేరాడు. మేకతల వెంటనే అమ్ముడైంది. తరువాత పులితలను కూడా ఎవరో ధనికులు గోడకు అలంకరణగా ఉంచడానికి కొన్నారు. కానీ మనిషి తలను కొన్నవారు లేరు. మనిషి తలను వెంటబెట్టుకుని మంత్రి అశోకుడి వద్దకు తిరిగి వచ్చి దాన్ని ఎవరూ కొనలేదని చెప్పాడు. చూశారా మంత్రిగారు, మానవుడి శిరస్సుకు ఏమీ విలువ లేదు. అలాంటి దాన్ని బౌద్ధ భిక్షు పాదాలకు అంటిస్తే పోయే మర్యాద ఏమిటి అన్నాడు అశోకుడు.